మొదటి నుండే ఉన్నట్టు ఇప్పుడు ఉండం. మనం స్టార్టింగ్లో ఉన్న ప్రార్థన మనకు ఉండదు. బాప్టైజం తీసుకున్నప్పుడు ఎంత కసుకుంటామో, బాప్టైజం తీసుకున్నప్పుడు ఎంత విశ్వాసం ఉంటామో, బాప్టైజం తీసుకున్నప్పుడు సేవని ఎలా తిరుగుతాం. ఇప్పుడు ఏం రోగం వచ్చింది నీకు? బద్ధకం అనే రోగం వచ్చింది. ప్రారంభంలో ఉన్నది ఏది? ఆ స్థితి ఏది? ఫిలిప్పీలు అలా లేరట. స్టార్టింగ్లో ఎలా ఉన్నారు అలా ఉన్నారు. మొదటి మిషనరీలు ఉంటారు, రెండో మిషనరీలు ఉంటారు, మూడో మిషనరీలు ఉంటారు. పౌలైనా చచ్చిపోవాలి, వాళ్ళైనా చచ్చిపోవాలి. అంతమ వరకు నగడి మీద చేసిన ఎవ్వరు తిరిగి చూడలేదు. మనమే 4 సంవత్సరాలు అయ్యేసరికి మనకి తేడా వచ్చేస్తుంది. మనకే 4-5 సంవత్సరాలు అయ్యేసరికి మన సేవలో, మన విశ్వాసంలో, మన ప్రార్థనా జీవితంలో సహవాసం కూడా బోర్ అయిపోతుంది. మనం బోరింగ్ సబ్జెక్ట్లా ఫీల్ అవుతున్నాం. ఇంతమంది ఉన్నారా 10 years తర్వాత ఇదే మొక్కలతో మీరు ఎక్కడ ఉండండి? నాకు తెలిసి నేను చెప్తున్నాను, 10 yearsలో మీరు ఎక్కడ ఉంటారు కూడా ఎవరు తెలియదు. ఇప్పుడున్న ఆశ, ఇప్పుడున్న తీవ్రత, ఇప్పుడున్న కసి, ఇప్పుడు సేవ చేయాలన్న ఇంత కసి ఉండదండి. కానీ ఫిలిప్పీ సంఘం అలా లేరట. ఫిలిప్పీ సంఘానికి మొదట ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు. మొదట ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు. నాకున్న తీవ్రత అంతా మీకుంది. మొదటి నుండి ఉన్న ఆ విషయాన్ని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎప్పటి వరకు ఉంటారంటే 3వ వచనం అంటున్నాడు, ప్రభు క్రీస్తు దినం వచ్చే వరకు దాన్ని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పటివరకట క్రీస్తు వచ్చేంత వరకు మీరు ఇలాగే ఉంటారని రూఢిగా నమ్ముచున్నాను.